హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదు. ఏంటంటే ఇటువంటి బైకులు చూసినప్పుడు మనకి రియల్గా పూనకం అయితే వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తాను నాకైతే తెలియదు, కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే నేను మీకు ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ బండి అయితే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి డిజైన్తో కూడినటువంటి కనిపిస్తూ ఉంది కదా. సో ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయలేదండి, మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన విజయవాడలో రాయల్ యాక్సరీస్లో అయితే ఈ విధంగా తయారైందనమాట. సో ఈ విధంగా ఎలా మోడిఫికేషన్ చేశారు, అసలు ఇది ఏ బండి, అసలు దీని పూర్తి రూపురేఖలు అయితే మీకు కనిపించకుండా తయారైనటువంటి ఈ బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇదిగోండి ఇంజిన్ చూడగానే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇదిగోండి ఇంజిన్ చూడండి, ఇది ఇంజిన్ చూసారు కదండి. ఇంజిన్ చూసి మీకు అర్థమైపోతుంది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అని. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కాదు, ఇది థండర్ బర్డ్ అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 350, ఇక్కడ ట్విన్ స్పార్క్ అని చెప్పేసి ఉంది కదా. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఇది BS4 అని. ఓకేనా. సో BS6 వచ్చిన తర్వాత క్లాసిక్ 350 రీబార్న్ వచ్చిన తర్వాత అయితే మనకి సింగిల్ స్పార్క్ అయితే వచ్చిందనమాట. సో ఇదిగోండి ఈ బండి అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ థండర్ బర్డ్ 350 ఏదైతే ఉందో ఇదైతే కంప్లీట్ మోడిఫికేషన్ అయితే చేయించుకోబడింది. ఈ ట్యాంక్ మీద ఉండేటటువంటి ఇది ఏదైతే ఉందో ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ట్యాంక్ అయితే కాదండి. సో ఇది ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. సో హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్, మనం ఎంత గట్టి కొట్టినా సరే ఇది ఏం అవ్వకుండా ఉండేటటువంటి హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. వర్ధంచి కంపెనీ నుంచి చేసినటువంటి కిట్ అనమాట ఇది. సో ఇటీవల కాలంలో మనం అయితే ఒక బుల్లెట్ ఎలక్ట్రాక్ అయితే వర్ధంచి కిట్ వేయించినటువంటి వీడియో అయితే చేశాం కదా. దాని తర్వాత సో ఈ కార్బొరేటర్ ఏదైతే ఉందో అది కనిపించకుండా దీనికైతే ఒక క్యాప్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆర్ సింబల్ అయితే వచ్చిందనమాట, రెబల్ అని చెప్పేసి అయితే రాస్తుంది. దాని తర్వాత ఇక్కడ వర్ధంచి అని చెప్పేసి అయితే ఈ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ సైడ్ ప్యానల్ మీద కూడా ఒక క్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి అవసరం లేదనుకోండి, ఈ ప్యానల్స్ అన్ని తీసిస్తే మన బండి ఒరిజినల్ లుక్ అయితే మన బండికి అయితే వచ్చేస్తుంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ సీట్ చూసారు కదా. సో సీట్ అయితే మరింత కంఫర్ట్ని ఇచ్చేలా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు బాగుండేలా అయితే డిజైన్ చేశారు. కాకపోతే కాస్త హార్డ్ అయ్యింది, మరి కొంచెం సాఫ్ట్ చేస్తుంటే బాగున్నది నా ఒపీనియన్ అనమాట. దాని తర్వాత ఇదిగోండి పిలియన్ సీటు. సో పిలియన్ సీట్ అయితే చూడడానికి చాలా చిన్నగా అయితే ఉంది కదండి. సో ఇక్కడైతే మనకి పిలియన్ కంఫర్ట్ బాగోదేమని చెప్పేసి అయితే మీరు అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఇక్కడైతే బ్యాక్ రెస్ట్ ఒకటి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది సింగిల్ సీట్ కదా, చిన్న సీట్ కదా ఇది. సో ఈ చిన్న సీటు కంఫర్ట్ ఉండేలా ఇక్కడ బ్యాక్ రెస్ట్ కనుక ఇవ్వకపోయింది అనుకోండి, వెనక పక్క ఉండే వాళ్ళు జారిపోయేట అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ రెస్ట్ ఇవ్వడం వలన ఏంటంటే మనకైతే గ్రిప్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ సైడ్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఎక్స్ట్రా యాక్సరీస్లు అయితే వేయించడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇదిగోండి సో ఈ మడ్ గార్డ్. సో ఇది కూడా మంచి ఫైబర్ ప్లాస్టిక్ అయితే వస్తుంది అనమాట. నార్మల్ ప్లాస్టిక్ అయితే కాదండి, కంప్లీట్ ఫైబర్ అయితే వస్తుంది లోపలంతా కూడా. సో ఇది అంత ఈజీగా ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ మెటల్ మౌంట్స్ ఏవైతే ఇవి అయితే మనకి ఆ బ్యాక్ మడ్ గార్డ్కి అయితే ఏర్పాటు చేశారు కాబట్టి దీని యొక్క క్వాలిటీ అయితే మీకు అర్థమైపోవాలి. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇది మనకి ఇవి కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చాయండి, బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నట్టే. సో బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే ఇండికేటర్స్ కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇదిగోండి ఇటు సైడ్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక్కడ రెబల్ అనేటటువంటి క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ ప్యానల్ కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చిందనమాట. ఈ ట్యాంక్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వర్ధంచి నుంచి అయితే వచ్చింది. ఈ మీద క్యాప్ ఒకటి చూసారు కదా, ఇది కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చిందనమాట. బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. నాన్నగారు ఇది సామాన్లకు ఇబ్బంది ఎట్లా ఉండదండి, సామాన్లు గట్టి తీసుకుని వెళ్ళినప్పుడు? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, ఉండదు కదా. ఓకే. దాని తర్వాత ఇదిగోండి ఈ గార్డ్. సో ఈ క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చిందనమాట. వర్ధంచి క్రాష్ గార్డ్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి వర్ధంచి నుంచి అయితే వచ్చింది. సో బార్ అండ్ వైట్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఎక్కడ ఇలాంటి హ్యాండిల్ బార్ వేశారు కదా, ఇక్కడ వైరింగ్ ఎక్కడైనా చేంజ్ చేశారేమో. ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే సరిపోతాయి, సాల్వని మీరు టెన్షన్ పడకండి. సో కంప్లీట్ ఎటువంటిదైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటటువంటిదే మన రాయల్ యాక్సరీస్. సో ఇదిగోండి ఫ్రంట్ మడ్ గార్డ్ ఏదైతే ఉందో ఈ బండికి వచ్చింది తీసేసి అయితే ఈ వర్ధంచిది అయితే వేశారు. ఇది కూడా నార్మల్గా అయితే లేదనమాట. దాని తర్వాత టైర్లు కూడా చూసారు, ర్యాల్కో టైర్లు, ఆఫ్ రోడ్ టైర్లు అయితే వేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఈ అలాయ్ వీల్స్. సో అలాయ్ వీల్స్ గురించి అయితే చెప్పుకోవాలండి, మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి అలాయ్ వీల్స్ అయితే దీనికి వేయడం జరిగిందనమాట. సో ఈ అలాయ్ వీల్ అనేది రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు లుక్ అయితే ఒకసారి చూపిస్తున్నారు కదా ఈ వీడియోలోన. సో అదిరిపోయింది అనమాట, ఎలివేషన్ అయితే మామూలుగా లేదు. సో రోల్స్ రాయ్స్ కారు మీకు తెలుసు కదా, రోల్స్ రాయ్స్ కారు వెళ్ళేటప్పుడు మీకు వీల్ ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో ఈ అలాయ్ వీల్ అయితే రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంది, చూసారు కదా. సో ఈ విధమైనటువంటి మోడిఫికేషన్ అయితే ఈ బండికి అయితే చేశారనమాట. సో ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా నారాయణ గారికి అయితే. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్న తర్వాత మీ దగ్గరికి అయితే వస్తాను. సో ఎగ్జాస్ట్ అయితే చూడండి, సో ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే వేసారనమాట. ఇది బండితో వచ్చినటువంటి స్టాక్ ఎగ్జాస్ట్ అయితే కాదు, సో ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ వేసారు. ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. నాన్నగారు ఇప్పుడు చెప్పండి,
ఈ ఎగ్జాస్ట్ సంగతి ఏంటండి అసలు? ఈ ఎగ్జాస్ట్ అనేది లీగలా ఇల్లీగలా ఏంటిది? ఇట్స్ ఇల్లీగల్ అండి. Hmm? ఇట్స్ ఇల్లీగల్. ఇల్లీగల్. ఓకే. మన దీన్ని బట్టి వేసుకోవడమే. అంతే అండి. ఓకే. ఇప్పుడు ఈ వర్ధంచి కిట్ గురించి చెప్పండి. ఈ వర్ధంచి కిట్ అనేది మన బండికి వేయించడం వల్ల ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఒకవేళ ఈ కలర్ సీ బుక్ లో కావాలంటే మార్చుకోవచ్చు. సీ బుక్ లో కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఈ బాడీ కిట్ వేసడం వల్ల ఏంటంటే లోపల ఒరిజినల్ కలర్ అలాగే ఉండిద్ది, ఏం మారుతుంది. ఓకే. ఒరిజినల్ కలర్ అయితే అలాగే ఉంచేస్తారండి, మీదనైతే కిట్ వేసుకుంటారు. సో ఇటువంటి మోడిఫికేషన్ బైక్స్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సిటీ కమ్మోటింగ్లో అలాగే ఇలాగా మామూలుగా తిరిగేయడానికి అయితే కొనుక్కోరని అయితే నేను అనుకుంటున్నాను. సో అకేషనల్లీ తీసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో అకేషనల్ తీసుకున్నటువంటి సందర్భంలో వారికి ఒకవేళ ఏమైనా రిస్క్ అనిపిస్తే ఈ ఆర్సీ మీద అయితే నెంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి చలానా కట్టేస్తే. సో ఈ విధమైనటువంటి మోడిఫికేషన్ రాయల్ యాక్సిడెంట్స్ అయితే చేశారు కదండి. సో ఇలాంటి మోడిఫికేషన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, అసలు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో ప్రీవియస్ గా వర్ధంచి కిట్లు అంటే నార్మల్ గా కనిపించేవి కదా, ఇప్పుడు ఈ స్టైలిష్ గా అద్భుతంగా కనిపిస్తుంది, మస్కులర్ ఒక బైసన్ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ బండి. దీని పేరు రెబల్ కిట్ అంటారు. ఓకే. దీని పేరు రెబల్ అంటే వర్ధంచిలో వేరియస్ కిట్స్ అయితే ఉంటాయి. అవునండి, కార్బన్ కిట్ ఒకటి ఉంటుంది, రెబల్ కిట్ ఒకటి ఉంటుంది. ఈ రెబల్ కిట్ అనేది ప్రీమియం కాస్ట్ అనమాట. ఓకే. ఈ ప్రీమియం కాస్ట్ ఇది వరకు చేసేవాళ్ళు ఇప్పుడు ఆపేశారనమాట. ఏపీ తెలంగాణలో నా కోసం మళ్ళీ స్పెషల్ గా తయారు చేయించి మా ఫ్రెండ్ కోసం తయారు చేయించి తెప్పించామన్నమాట. ఇంకా ఈ కిట్ అయితే రాదు మళ్ళీ. లేదు ఈ కలర్ కాంబినేషన్ కావాలి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నో ప్రాబ్లం, ఆ కలర్ కాంబినేషన్ లో వర్ధించే వాళ్ళు తయారు చేస్తా అని చెప్పారు. ఈ రెబల్ కిట్ అనేది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కూడా మళ్ళీ. సూపర్ అండి, సూపర్. సో ఈ విధమైనటువంటి మోడిఫికేషన్ చేయడానికి కంప్లీట్ ఒక నార్మల్ బండి మీ దగ్గరికి ఇచ్చేస్తే ఈ విధంగా తయారవడానికి ఎంత ఖర్చు అయింది? ఇది సుమారు 1.5 లాక్ అయిందండి. 1.5 లాక్ ఖర్చు అయింది. సో కంప్లీట్. ఓకే, సూపర్. సో ఎగ్జాస్ట్ అయితే మార్చారు, వీల్స్ మార్చారు, టైర్లు మార్చారు, తర్వాత మొత్తం కిట్ అయితే మార్చారు, సీట్లు మార్చారు, హ్యాండిల్ బార్ మార్చారు, లైట్, ఇంకా హెడ్ లైట్. ఇదిగోండి హెడ్ లైట్ అయితే ఒకసారి చూడండి. సో హెడ్ లైట్ అయితే చూసారు కదా, ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉంది. సో ప్రొజెక్టర్ లైట్ అయితే వచ్చిందనమాట. ఈ విధమైనటువంటి హెడ్ లైట్ అయితే వచ్చింది. హెడ్ లైట్ కాస్ట్ ఎంత అండి? ఇది హెడ్ లైట్ కాస్ట్ వచ్చి 4,500 రూపీస్ అండి. ఎక్సలెంట్ క్వాలిటీ, దీంట్లో తక్కువలో కంటే 3,500 అయితే వచ్చేస్తుంది. సో మనకేంటంటే నిన్న ఒక వీడియో చేసాం కదా మనం, ఇక్కడ కస్టమైజేషన్ మన పేర్లు కూడా రాయించుకునే మోడల్ అయితే మీ దగ్గర ఉంది. సో అటువంటి కూడా ఆ వీడియో చూడండి, ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో వర్ధంచి హెడ్ లైట్. ఓకే, మొత్తం వర్ధంచి కిట్ అయితే వేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గైస్ చూసారుగా, ఎవరైనా సీరియస్గా ఈ మోడిఫికేషన్ ఈ విధంగా చేయించుకుంటాం అనేసి అంటేనే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒక్క మడ్ గార్డ్ కావాలి, లేదనేసి అంటే ఒక్క ట్యాంక్ కావాలి, లేదనేసి అంటే ఇలాంటివి అయితే మాత్రం బాగోదన్నమాట. మొత్తం కిట్ వేసుకుంటేనే దీనికి అందం. లేదు క్రాష్ గార్డ్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇటువంటి క్రాష్ గార్డ్, ఇటువంటి క్రాష్ గార్డ్ అయితే మాత్రం మీకు ఒక్కటైతే దొరుకుతుంది. మిగతా కిట్ అయితే మాత్రం ఒక్కటి దొరకదు అనమాట. లైట్ కానీ క్రాష్ గార్డ్ కావాలంటే దొరుకుతుంది. నారాయణ గారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీద నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నారాయణ గారి కోసం అయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం. థ్యాంక్ యూ.